హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ టైంకి బిగ్ బాస్ హౌస్లో అసలు ఏం జరుగుతుందబ్బా అని మీరు అనుకుంటున్నారు కదా. సో అది చెప్పడానికి నేను వచ్చేసాను. సో మన వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకైతే బిగ్ బాస్ హౌస్లో అసలు ఏం జరుగుతుందా అనేది తెలిసిపోతుంది. సో ప్రెసెంట్ అయితే బిగ్ బాస్లో హౌస్లో అందరూ గేమ్ ఆడటానికి అయితే రెడీ అయిపోయారనమాట. బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇచ్చారనమాట. యష్మి టీం అండ్ నైనికా టీం అయితే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. నిఖిల్ని సంచాలక్గా వ్యవహరించమని బిగ్ బాస్ అయితే చెప్పారు. ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. బోర్డర్ కావాలి అని చెప్పి పృథ్వీ అయితే అన్నాడు. బోర్డర్ అవసరం లేదు, ఈజీగా తెలిసిపోతుంది అని చెప్పి నిఖిల్ అయితే అన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న కాన్వర్జేషన్, బిట్ ఆఫ్ కాన్వర్జేషన్ అయితే వీళ్ళిద్దరి మధ్య నడిచింది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ యష్మి టీం అయితే పార్టిసిపేట్ చేశారు. అండ్ తర్వాత నైనికా టీం కూడా పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ యష్మి టీంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో పృథ్వీ అయితే ఒక గోల్ కొట్టాడు. సో యష్మి టీంకి ఒక పాయింట్ వచ్చిందనమాట. నైనికా టీంలో ఎవ్వరికి ఏ పాయింట్స్ రాలేదు. అండ్ అలాగే చాలా ట్రై చేశారు, బట్ చాలా బాగా డిఫెండ్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు కానీ అండ్ యష్మి టీం వాళ్ళు కానీ. సో నైనికా టీం వాళ్ళకి అసలు ఏ గోల్ రాలేదనమాట. పృథ్వీనే ఒక్క గోల్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ గోల్ కీపర్గా ఉన్నాడు. తర్వాత యష్మి టీమే గెలిచింది. పృథ్వీ గోల్ కీపర్గా ఉన్న టైంలో ఈ నైనికా టీం నుంచి ఎవరైతే ఉన్నారో ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. సో ఆబ్వియస్లీ విన్నింగ్ అనేది నెక్స్ట్ యష్మి టీంకి ఇచ్చేసారనమాట. అండ్ అలాగే నైనికా వాళ్ళు సెకండ్ గేమ్ ఆడాలి అనుకుంటున్నారా మీరు అని అడిగితే లేదు, నో వీఆర్ డన్ అని చెప్పేసి వాళ్ళు టీం అందరూ కలిసి చెప్పారు. సో నైనికా టీం ఇచ్చేసారు కాబట్టి సో యష్మి టీంనే విన్నింగ్ టీమ్గా సంచాలక్ వ్యవహరించేసి బిగ్ బాస్ గారికి చెప్పారు. సో బిగ్ బాస్ అయితే ఓకే, కాంగ్రాచులేషన్స్ యష్మి టీమ్ అని చెప్పేశారు. సో ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఇది అప్డేట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.